మా బాపట్లలో పామ రఘుపతి గారు వాళ్ళ టీం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టీం అంతా కూడా మెగా డిఎస్సి గురించి పాపం చాలా ధర్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళని చూస్తే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. మొదట్లో చెప్పాను, ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను ఆ సామెత. మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు బాగుపడితే మేము చూడలేమన్న వైఖరితో వీళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మనకు గుర్తుంది అందరికీ. జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సి కూడా పెడతాను అని చెప్పేసి అన్నాడు. మరి 2019-2024 మధ్య కాలంలో ఎందుకు డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు మెరిట్లు వాళ్ళని ఎందుకు మీరు బయటికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం నిబద్ధతతో డిఎస్సికి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పెడతానని చెప్పని పారదర్శకంగా పెడితే, ఈ రోజున వీళ్ళు బురద జల్లటం కోసం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటుంటే నాకు ఇందాక ఆ సామెత చెప్పింది నాకు బాగా గుర్తొచ్చింది. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మరి ఇక 2019-2024 మధ్య కాలంలో ఈ మెగా డిఎస్సి మరి పెడతానన్నప్పుడు ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు? మరి ఆ రోజున రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగులు ఎందుకు వీళ్ళకి గుర్తుకు రాలేకపోయారు? వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టుకోవటము, లేదంటే వీళ్ళు తన్నుకు సావటమే తప్ప రాష్ట్ర నిరుద్యోగుల గురించి పట్టించుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మేమేదో రాష్ట్ర ప్రజల్లో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా మేమందరం ఏకం చేసి మేము న్యాయం చేస్తామని వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ రోడ్ల మీదకి వచ్చారు. చూసారా? ఇది నాకు చాలా అందుకే హాస్యాస్పదంగా ఉన్నది అన్నది నేను చెప్పేది ఒకటే. నేను చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలారా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ మెగా డిఎస్సి అనేది పారదర్శకంగా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తతో నిబద్ధతతో పెట్టింది. మరి ఇదే ధర్నాలు ఆ రోజున మెగా డిఎస్సి పెట్టనప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మా జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నప్పుడు ఆ రోజున ఎందుకు ధర్నాలు చేయలేకపోయారు? కేవలం రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించడం కోసం, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పారదర్శకంగా చేసిన కూటమి ప్రభుత్వం. ఇస్తానన్న హామీలు నిదానంగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ విషయం. వీళ్ళు కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసమే నిన్న చేసిన ఈ మహాధర్నా కార్యక్రమం. ఇది కేవలము ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం చేసిందని చెప్పని నేను మీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పింది అవునా కదా ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.